బాలకాండము 73వ సర్గము. యుధాచిత్తు దశరథుని చూడవచ్చుట. ఏ దినమున గోదాన మంగళము జరిగించిరో ఆ దినమున దశరథుని భరతుని చూచుటకుగాను కైకేయ రాజపుత్రుడును దశరథుని బావమర్దియును భరతుని మేనమామయునగు యుధాచిత్తు వచ్చెను. తండ్రి పంపున తన మేనల్లుడగు భరతుని తోడుకొని పోవవచ్చెను. అతనిని చూచి దశరథుడు తన మామగారి క్షేమం అడగగా యుధాజిత్తు అందరూ క్షేమమే అని, నా తండ్రి తన కుమార్తె యొక్క సుతుడైన భరతుని చూడగోరి తీసుకుని రమ్మని నన్ను బంపగా నేను నిన్ను చూడ అయోధ్యకేగితిని. అందరితో కలిసి వివాహమునకై నీవిచ్చటకు వచ్చుట తెలిసి నేనును పరుగున నిచ్చటకు వచ్చితిని అని చెప్పగా విని దశరథుడు సంతోషముతో యుధాజిత్తును యథావిధిగా పూజించెను. దశరథుడా రాత్రి కొడుకులతో గడిపి తూర్పుకొండ మీద బాణుడుదయింపగా తొందరగా నిత్యవిధులాచరించి జనకుని యజ్ఞగృహంను ప్రవేశించెను. అందమైన సొమ్ములను ధరించి తమ్ములతో గూడి మంచి ముహూర్తమున దీక్షాకంకణములు ధరించిన వాడై రామచంద్రుడు ముందుగా విశ్వామిత్రుడును వశిష్ఠుడును తనతో నడువగా యజ్ఞశాలను ప్రవేశించెను. వేగముగా వెళ్లి వశిష్ఠుడు జనకునిగాంచి యథావిధిగా పెండ్లికుమారులైన తన కుమారులతో దశరథుడిక్కడకు వచ్చి కన్యాదాతకై ఎదురుచూచుచున్నాడు. దాతయు ప్రతిగ్రహీతయు ఇష్టముతో ఒక చోటికి వచ్చిన గదా తదుపరి కార్యక్రమంలో పూర్తియగుట, ప్రఖ్యాతి నొందునట్లు వివాహములు జరిపింపుము అని పలకగా ఆ రాజచంద్రుడు మునిచంద్రునితో నిట్లనెను. మునీంద్ర, ఇంకనూ ఆలస్యమెందులకు? ఇందు క్రొత్తవారెవ్వరు, అడ్డువచ్చు వారెవ్వరు, ఎవరి ఆజ్ఞ కొరకు చూచెదరు. ఇన్ని చెప్పనేలా? ఈ భూమి అంతయును మీదేయని చెప్పితిని గదా. నా గృహంన మీకు జంకెందుకు? అలంకార భూషితులైన అందమైన వధూవేషములతో నా కుమార్తెలు వేదిక కడ ప్రజ్వలించు అగ్నివలే సంతోషముతో నున్నవారు. ఇవే అన్నీయూ సిద్ధముగనున్నవి. కుమార్తెలను వేదిక కడ నిలిపి మీకై ఎదురుచూచుచున్నాను. ఆలస్యమెందులకు? మీరందరూ నాయందు దయతో పెండ్లి జరుగునట్లు చూడుడు అని జనకుడు చెప్పగా దశరథుడు కుమారులను మహర్షులను క్రతుశాలకు పంపించెను. వశిష్ఠుని చూచి సంతోషముతో మరలా జనకుడిట్లనెను. ఓ మునీంద్ర, ఋషులతో గూడి నీవు జగన్మోహనాకారుడగు నీ రామునకు సొంపుతో తొందరగా వివాహ ప్రక్రియలను చేయించుము అనగా అట్లేయని వశిష్ఠుడు విశ్వామిత్ర శతానందులు తోడురాగా చలువపందిరిలో శాస్త్ర ప్రకారముగా వేదికను వేయించి పుష్పములు సువాస ద్రవ్యములు అలంకరించి బంగారు పోలికలతో మొలకలతో ప్రకాశించు చిత్రకుంభములతో చిగుళ్లతో నొప్పుచున్న మూకుళ్లతో ధూపముతో గూడిన ధూమపాత్రములతో శృక్స్రువములతో ఆర్ఘ్యపాత్రలతో పేలాల పాత్రలతో అక్షతపూర్ణ పాత్రలతో వేదిని నింపెను. మంత్రపూర్వకంగా దర్భలను పరిచి యథావిధిగా వేదియందగ్నిని ప్రజ్వలింపజేసి యందు హోమము చేసెను. శ్రీ సీతా కళ్యాణ ఘట్టము. అంతా సంతోషముతో జనకరాజు అగ్నిహోత్రునికెదురుగా సర్వాభరణములతో అలంకరింపబడిన సీతాదేవిని శ్రీరామునకు అభిముఖముగా నిలిపి రామచంద్రునితో నిట్లనెను. ఈ సీత నా యొక్క కుమార్తె, నీ సహధర్మచారిణిగా గైకొనుము. కౌసల్యాకుమారా, నీకు శుభము కలుగును. ఈమె పాణిని నీ పాణితో గ్రహింపుము. పతివ్రత మహానుభావురాలునగు ఈ సీత నిన్నెప్పుడూ విడిచియుండదు. నీ వెంట నీ యొక్క నీడవలే నుండును అని చెప్పుచు మంత్రపూతములగు జలములను జనకుడు రామచంద్రుని చేతిలో దారవోసెను. ఇది లోకములకు చాలా మేలు అని దేవతలు ఋషులు మెచ్చుకొనిరి. మనస్సులలో నిండైన సంతోషముతో అందరూ ఉప్పొంగిపోయిరి. దేవతలు పువ్వుల వాన కురియించిరి. పెద్ద ధ్వనితో దేవతలు దుందుబులు మ్రోగించిరి. ఇంద్రుడు మొదలగు వారందరును శోకమును దైన్యమును విడిచిపెట్టిరి. ఈ ప్రకారము మంత్రములతో పవిత్రమైన జలములతో ధారాపూర్వకముగా భూపుత్రి అయిన సీతను రామునకిచ్చి మరియు జనకుడు సంతోషముతో నిట్లనెను. లక్ష్మణ, రమ్ము, ఊర్మిళాదేవిని ప్రేమతో నొసగెదను, దానముగా గైకొనుము, ఈమె చేతినందుకొనుము, శుభమగును, ఇంకా ఆలస్యమెందులకు అని చెప్పి జనకమహారాజు భరతుని దశ చూచి మాండవి యొక్క చేతిని గ్రహింపుమని చెప్పి శత్రుఘ్నుని శృతకీర్తిని చేకొనుమని ప్రేమతో పలికెను. మీరందరూ సౌమ్యులు, సుందరులగు ఈ భార్యలతో ఆచారములను నడుపుకొనుడని చెప్పి విరమించెను. ఈ ప్రకారముగా చెప్పిన జనకరాజు మాటలను విని తమ గురువైన వశిష్ఠుని ఆజ్ఞ పొంది నలుగురును తమ తమ పత్నుల చేతులను పట్టుకొన్నవారై భక్తితో అగ్నికి వేదికలకు నమస్కరించి ప్రేమతో దశరథ జనకులకు వందనము చేసిరి. వివాహము యథావిధిగా వైభవముగా జరిగెను. పూలవాన కురిసెను. దేవదుందుబులు మ్రోగెను.
దేవకాంతలు నాట్యము చేసిరి, గంధర్వులు పాడిరి, సమూహముగా దేవతలు ఆకాశమున నిండియుండిరి. వాద్యధ్వనులు చెలుగుచుండగా సంతోషముతో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు భార్యలతో అగ్నికి ముమ్మారు ప్రదక్షించి తమ విడుదలకు జనిరి. దశరథుడును చుట్టములతో మునులతో కలిసి విడిదికి వెడలెను. బాలకాండము 73వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.